వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీప్రియ రఘురామ్. ఇవాళ మా ట్రిప్ డే 4 గైస్. ఇవాళ మేము హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి వెళ్తున్నాము. మేము హ్యావ్లాక్ ఐలాండ్కి ఎలాగైతే ఫెరీలో వచ్చామో నీల్ ఐలాండ్కి కూడా ఇక్కడ నుంచి ఫెరీలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు 9 o'clock 9:30కి అనుకుంటాం అది ఫెరీ. సో మేమైతే రెడీగా ఉన్నాము ఇప్పుడు వెళ్ళిపోవడానికి. సో లెట్స్ గో. మేము నీల్ ఐలాండ్కి వెళ్ళడానికి సారి గ్రీన్ ఓషన్ టు ఫెర్రీ బుక్ చేసుకున్నాము. దీనిలో కూడా అప్పర్ అండ్ లోవర్ డెక్స్ ఉన్నాయి. మ్యాక్రూజ్ అయితే లోపల మోడర్న్గా ఉంటుంది, ఇది అంత మోడర్న్గా లేదు చూడడానికి. అండ్ ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ హెడ్ 1500 అయింది. ప్రైవేట్ ఫెర్రీ బుక్ చేసుకుంటే హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్కి అయితే 45 to 60 minutesలో రీచ్ అవ్వచ్చు. మేము జస్ట్ ఇప్పుడే నీల్ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాం గైస్. దీన్నే షహీద్ ద్వీప్ అని అంటారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి భరత్పూర్ బీచ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ ఇక్కడ అండ్ జెట్టీకి దగ్గరలోనే ఉంది. ఈ బీచ్లో అయితే వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో కుదిరితే ఇవాళ కానీ రేపు కానీ ఈ ప్లేస్కి అయితే వద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము రిసార్ట్కి వెళ్తున్నాము. విల్ సీ యూ గైస్ దేర్. ఇప్పుడే మేము నీల్ ఐలాండ్కి రీచ్ అయ్యాం గైస్. ఈ నీల్ ఐలాండ్లో కూడా మేము సీషెల్ వాళ్ళదే రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రిసార్ట్కి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మీకు రూమ్స్ ఉంటాయి ఆపోజిట్ సైడ్స్లో. అటు కొన్ని రూమ్స్, ఇటు కొన్ని రూమ్స్ ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇది రెస్టారెంట్. లోపలికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంటర్ అయిన తర్వాత ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు. దీని పక్కనే మిర్రర్ అది వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది కింద. కొన్ని స్నాక్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. కాకపోతే వీటికి పేమెంట్ చేయాలనుకుంటా వాడుకుంటే. అండ్ ఇటువైపు వాష్రూమ్ వచ్చింది. సైడ్ ఒక చిన్న టీవీ ఇచ్చారు. సో రూమ్ అయితే మేము నిన్న ఉన్న రూమ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్పేషియస్గానే ఉంది. ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ పచ్చని చెట్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి పర్ నైట్ 9000 ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నది నేను చూపిస్తాను. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి సర్చ్ చేసేయండి. ఇప్పుడే మా రూమ్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో కదా. అటు సైడు ఇటు సైడు ఇక్కడ ఇలాగా స్టేక్ అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అదే మేమున్న రూమ్ అనమాట. ఆల్మోస్ట్ హ్యావ్లాక్ ఐలాండ్లో ఎలా ఉందో ఇంచుమించు అదే. ఇది కూడా సీషెల్లే. సో ఈ డిజైన్ కానీ విల్లా కన్స్ట్రక్షన్ కానీ సిమిలర్గా ఉంది. అయితే హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్నది కొంచెం పెద్దది. అక్కడ ఆల్మోస్ట్ 80 రూమ్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ మల్టిపుల్ అక్కడ రెస్టారెంట్, ఒక పబ్ అలా కూడా ఉంది. ఇక్కడైతే ఓన్లీ ఒకటే రిసార్ట్. ఇక్కడ యాక్టివిటీ సెంటర్ కూడా ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉందని చెప్పారు. మళ్ళీ జనవరిలో స్టార్ట్ చేస్తారట, నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తారనుకుంటా. సో దీనికి కూడా ప్రైవేట్ బీచ్ అయితే ఉందని చెప్పారు. కాకపోతే ఈ బీచ్ బాగా రాక్స్, కోరల్స్ అవన్నీ ఉంటాయట. అదే వక్క చెట్లు అనుకుంటా.
అరికా నట్స్ అంటారు కదా అవి. సో ఈ రిసార్ట్ కూడా ప్రైవేట్ బీచ్ అయితే ఉంది, కాకపోతే మనం నీళ్ళల్లోకి దిగడానికి అయితే లేదు. జస్ట్ నీళ్ళ దాకా వెళ్ళి అక్కడ మనకి ఉయ్యాల ఇట్లాంటివి ప్రొవైడ్ చేశారు. గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడ ఉన్న ప్రైవేట్ బీచ్, కాకపోతే బీచ్కి వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇలాగా మడ్ అంతా ఉంది బాగా. చాలా దూరంగా ఉంది బీచ్ కూడా చాలా దూరంలోనే ఉంది. అండ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ఇలాగా స్వింగ్ అలాంటివన్నీ పెట్టారు, కాసేపు ఇట్లాగా మనం టైం స్పెండ్ చేయొచ్చు. సో ఎస్, రెస్టారెంట్లో మేము ఇప్పుడే జస్ట్ లంచ్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మేము లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్ళబోతున్నాము. ఆ బీచ్లో న్యాచురల్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ అక్కడ నుంచి భరత్పూర్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాటిలో ఏదైనా యాక్టివిటీస్ మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చేద్దామని అనుకుంటున్నాము. లెట్స్ గో. ఇప్పుడే మేము బైక్ రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ బైక్ రెంట్ వచ్చేసి 24 hours 600 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడే బైక్ మీద స్టార్ట్ అయితే అయ్యాం మేము. సో ఎస్, ఇప్పుడు మేము లక్ష్మణ్పూర్ బీచ్ 2 దగ్గరకు వెళ్తున్నాం గైస్. ఈ బీచ్కి వెళ్ళే రూట్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జూట్ బ్యాగ్స్, పర్ల్స్తో చేసిన జ్యువెలరీ, గవ్వలతో చేసిన బ్రేస్లెట్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు. ముందైతే మనం బీచ్ దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత రిటర్న్లో ఈ షాప్స్ దగ్గరికి అయితే వస్తాము. ఈ బీచ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ని హౌరా బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇప్పుడు లో టైడ్ ఉంది కాబట్టి ఈ కోరల్స్ పై నుంచి ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే కానీ మనకి బీచ్ సరిగా కనిపించదు. ముందు అసలు ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే ఏంటి బీచ్ ఇలా ఉంది, ఇన్ని కోరల్స్ ఉన్నాయి, బీచ్ సరిగా కనిపించట్లేదు అని అనుకున్నా. బట్ వన్స్ క్రాస్ అయిన తర్వాత ఈ బీచ్ అసలైన బ్యూటీ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ కోరల్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి అండ్ వాటి మధ్యలో కొన్ని ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడే మేము లక్ష్మణ్పూర్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. మీరు ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా డెడ్ కోరల్స్ అనమాట. అండ్ వెనక బీచ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్లా ఉంది చూస్తున్నారా, అది కూడా కోరల్తో ఫామ్ అయిన న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట. సో అది ఇప్పుడైతే మేము వెళ్ళి లోపల కొన్ని ఫోటోలు అడిగి తీసుకుని వద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ బీచ్ ఇదైతే నిన్న మేము చూసిన బీచెస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎంట్రన్స్లోనే చాలా డెడ్ కోరల్స్ చూసాము, ఫొటోస్ కూడా దిగాము ఈ బీచ్లో. అండ్ ఇక్కడ నుంచి మేము లక్ష్మణ్పూర్ బీచ్ 1 అని ఉంటుంది, అక్కడైతే సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మేము అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ భరత్పూర్ బీచ్లో ఇవాళ మేము యాక్టివిటీస్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే ఆ బీచ్ అయితే 3 o'clockకి క్లోజ్ అయిపోతుంది. యాక్టివిటీస్ అయితే ఆ టైంలో ఎవరు చేయరట, అందుకని మేమైతే రేపు మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. సో ఎస్, సీ యూ గైస్. గైస్ లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారా ఈ ట్రీస్ అయితే ఒక్కొక్కటి ఎంతెంత పొడుగున్నాయో. ఇలాగ బీచెస్ దగ్గర ఇంత ఎత్తైన ట్రీస్ చూడడం అయితే నేను ఫస్ట్ టైం అండమాన్లోనే చూస్తున్నాను. సూపర్ ఉంది. గైస్ ఇప్పుడే మేము లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చాము. ఇదే బీచ్లో సన్సెట్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఐలాండ్కి ఎండ్ పాయింట్ అనమాట. ఇంకా చుట్టూ మీరు ఎటు చూసినా కూడా ఇలా సముద్రమే ఉంటుంది. లొకేషన్ అయితే అదిరిపోయింది యాజ్ యూజువల్. ఇటు చూడండి, ఆపోజిట్ సైడ్లో గ్రీనరీ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ ఇంకా సన్సెట్కి అయితే టైం ఉంది కొంచెం. ఈలోపు మేము ఈ బీచ్లోనే అటు నుంచి ఇటు కొంచెం నడుస్తూ అలా ఎంజాయ్ చేసుకుంటూ అలా కాలక్షేపం చేస్తాము. సో ఎస్, సీ యూ గైస్. లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 2 టైప్లో ఇక్కడైతే కోరల్స్ అవి ఏం లేవు. ఇక్కడైతే నార్మల్ వైట్ శాండ్ బీచే ఉంది. అండ్ వ్యూ చూస్తున్నారు కదా, అమేజింగ్ ఉంది. మరి అంత భయంకరమైన అలలు కూడా ఏమీ లేవు. కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సన్సెట్ అవుతూ ఉంది. సన్సెట్ అయ్యే టైంకి అయితే ఇక్కడ జనం బాగానే వచ్చారు. వ్యూ అయితే అల్టిమేట్గా ఉంది గైస్.
మన ఇండియాలో ఉన్న బీచెస్లో సమ్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ అయితే అండమాన్లో నేను చూశాను. సో మీరందరూ కూడా త్వరలోనే ప్లాన్ చేసుకుని రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము రిసార్ట్కి అయితే రిటర్న్ అవుతున్నాము. సో సీ యూ గైస్ టుమారో. The next day. గైజ్ ఇవాళ మా ట్రిప్లో డే 5 అనమాట. అండ్ ఇవాళ మేము నీల్ ఐలాండ్లో భరత్పూర్ బీచ్కి వెళ్ళబోతున్నాము. అక్కడ ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పాను కదా యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి. అండ్ ఆ యాక్టివిటీస్లో మేము ఇవాళ అయితే స్నార్క్లింగ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా మేము వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ అక్కడి నుంచి మేము ఇవాళ పోర్ట్ బ్లేర్కి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. సో సీ యూ గైజ్. కి టికెట్ తీసుకున్నాం గైస్. ఈ యాక్టివిటీకి అయితే వాళ్ళు పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేశారు. టికెట్ తీసుకున్నాక బోట్లో మనల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకువెళ్తారనమాట. అక్కడికి రీచ్ అయిన తర్వాత స్నార్క్లింగ్ మాస్క్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్విమ్మింగ్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ హెల్ప్తోనే మనం వాటర్ పైన తేలుతూ కింద ఉన్న మెరైన్ లైఫ్ని అయితే చూడొచ్చు. మనకి స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా మనతో పాటు వెనక ఒక డైవర్ అయితే కంపల్సరీగా ఉంటారు కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు. పైనే తేలుతూ ఉంటాం కాబట్టి వాటర్ క్లియర్గా ఉంటే ఫిషెస్ అండ్ కోరల్స్ అయితే బాగా కనిపిస్తాయి. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. భరత్పూర్ బీచ్లో మేము స్నార్కలింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే మేము సీతాపూర్ బీచ్కి వెళ్తున్నాము. స్నార్కలింగ్ మేము చేస్తున్న టైంలో యాక్చువల్గా ఇవాళ మేము లేట్గా వచ్చాము. కొంచెం ముందుగా వచ్చి ఉంటుంటే బాగుండేది. మేము వెళ్ళే టైంకి లో టైడ్ ఉంది అక్కడ, అందువల్ల సీ మొత్తం బాగా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో మేము కూడా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అప్పటికి మేము లోపలికి వెళ్ళే టైంకి అంత క్లియర్గా కూడా లేవు వాటర్. బట్ ఇక్కడ స్కూబా డైవింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఎస్, ఇప్పుడైతే మేము సీతాపూర్ బీచ్కి వెళ్తున్నాము. లెట్స్ గో. సీతాపూర్ బీచ్కి అయితే మేము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇక్కడ జనం కూడా పెద్దగా లేరు. అండ్ ఈ బీచ్ మార్నింగ్ సన్ రైజ్కి చాలా ఫేమస్ అనమాట. సో కాసేపు ఈ బీచ్లో కొంచెం ఎంజాయ్ చేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తాము. సో ఎస్, నీల్ ఐలాండ్లో సీతాపూర్ బీచ్ వన్ ఆఫ్ ది క్వైటెస్ట్ బీచెస్ గైస్. మేమైతే మార్నింగ్ భరత్పూర్ బీచ్కి వెళ్ళడం వల్ల సన్ రైజ్కి ఇక్కడికి రాలేకపోయాము. ఈ బీచ్కి 3 సైడ్స్లో ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ ఒకవైపు అయితే ఓపెన్ సీ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు హై టైడ్ ఉంటుంది, ఎప్పుడు లో టైడ్ ఉంటుంది అని చెప్పడం కష్టమట. అందువల్ల ఈ బీచ్లో అయితే స్విమ్మింగ్ అయితే రికమెండెడ్ కాదు. అండ్ ఇక్కడైతే ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ కూడా లేవు. సన్ రైజ్ టైంలో అయితే జనం బాగా వస్తారేమో, మరి ఇప్పుడైతే అసలు క్రౌడే లేదు. యాక్చువల్గా మిగతా ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఈ ప్లేస్కి జనం చాలా తక్కువగా వస్తారట. బీచ్ అయితే చాలా సెక్లూడెడ్గా ఉంది అండ్ ఈ చుట్టుపక్కల అయితే షాప్స్ ఏమి లేవు. కానీ ఈ బీచ్ దగ్గరలో కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇందాక మేము ఇక్కడికి వస్తున్నప్పుడు చూసాము. అండ్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ఒక ప్రైవేట్ బీచ్కి వచ్చిన ఫీల్ ఉంది. ఆల్సో గైజ్ ఇక్కడ ఒక న్యాచురల్ కేవ్ ఉందన్నమాట. యూజువల్గా లో టైడ్స్ ఉన్న టైంలో అయితే మనం ఆ కేవ్ వరకు రీచ్ అవ్వగలము. ప్రెసెంట్ ఇప్పుడైతే లో టైడ్ ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళి ఆ కేవ్ కూడా చూసేద్దాం పదండి. సీతాపూర్ బీచ్లో అయితే ఇప్పుడు మేము చాలాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ న్యాచురల్ కేవ్ అని ఉంది, అది కూడా చూసి ఇంకైతే మేము ఇప్పుడు హోటల్కి రిటర్న్ అవుతున్నాము. ఆల్రెడీ మా హోటల్లో చెక్అవుట్ అయితే చేసేసాము. ఇంకా మధ్యాహ్నం 4 o'clockకి మాది ఫెర్రీ ఉందన్నమాట. అది ఎక్కి ఇప్పుడు మేము పోర్ట్ బ్లేర్ అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇవాళకైతే నీల్ ఐలాండ్లో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీల్ ఐలాండ్లో మెయిన్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 3 ప్లేసెస్ మేమైతే కవర్ చేసాము. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ నీల్ ఐలాండ్ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను.
see you in the next vlog guys. Bye.